ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోవడంతో నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ మనీ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అంటే ఏందో చూద్దాం. కేవలం స్మార్ట్ మొబైల్ యూజ్ చేస్తూ ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా మనం రెఫర్ చేస్తాము, ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటిది ఒకసారి మనం 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కంటెంట్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్లో చూస్తే మనము ఇందులో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్, విజన్ అండ్ మిషన్, కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్, వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, టైప్స్ ఆఫ్ ఎర్నింగ్, యూనిక్ సెల్లింగ్ పాయింట్, గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్ అనమాట. సో దీని గురించి ఈ 7 పాయింట్స్ గురించి 1 by 1 మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. డిమానిటైజేషన్ ఇన్ ఇండియా అంటే డిమానిటైజేషన్ అయినప్పుడు మనకు కొత్త బాబు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ని ఈ నెక్స్ట్ మనీ అనే యాప్ మనకు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ మనీ అనేది డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ కంపెనీ యొక్క విషయానికి వస్తే మనము కంపెనీ యొక్క పూర్తి నేమ్ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. హెడ్ ఆఫీస్ వచ్చేసి 311-312 సౌరభ్ హాల్ నియర్ జహాంగీర్ హాస్పిటల్, పూణే, మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు కంపెనీ విషయానికి వస్తే ఇది మొదటగా ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది 11th December 2013. అంటే మొన్నటి వరకు అంటే 11th December 2020 వరకు మనకు 7th anniversary సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. చాలా మంది వీక్షించడం కూడా జరిగింది. అయితే నెక్స్ట్ మనీ యాప్ 2016లో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే వాటిని ముందుకు తీసుకొచ్చారో వాటిని బేస్ చేసుకొని 1st January 2017లో నెక్స్ట్ మనీ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్టర్ అయింది 26th December 2017లో రిజిస్టర్ అయింది. 2020 వరకు అంటే ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ వరకు కొన్ని 15 లక్షల కంటే ఎక్కువ డౌన్లోడ్స్ అనేది జరగడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ మన కంపెనీ యొక్క సిఎండి గారి గురించి చూస్తే అభిషేక్ కుమార్ బర్మన్ అనమాట. ఇతను మంచి ఎక్స్పీరియన్స్, నెట్వర్కింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. మీరు ఇంకా కావాలనుకుంటే గూగుల్లో ఒకసారి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని టైప్ చేసి చూడండి. సార్ యొక్క పిక్ అండ్ అతని యొక్క బయోగ్రఫీ మొత్తం కూడా మనకు కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎండి గురించి, కంపెనీ యొక్క ఎండి చూస్తే శబ్నం ప్రవీణ మేడం. ఈమె విన్నర్ ఆఫ్ డిజిటల్ ఉమెన్ అండ్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇన్ అసోసియేట్ విత్ యాక్సిస్ బ్యాంక్ అనమాట ఈమె మేడం గారు. నెక్స్ట్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్టర్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక స్కూల్ అయినా లేకుంటే ఒక కాలేజ్ అయినా గవర్నమెంట్ తోటి గుర్తింపు పొందిన తర్వాతనే దాన్ని నడిపించాలి. ఈవెన్ ఒక చిన్న కిల్లికోట అయినా చిన్న బిజినెస్ రన్ చేయాలన్నా కూడా అది గవర్నమెంట్తో లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ ప్రకారమే ఇది డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన కంపెనీలో మొత్తం 456 కంపెనీస్ ఉన్నాయి మనకు. అందులో 455 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అనమాట. వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ అనమాట. అది సర్వీస్ బేస్డ్ యాప్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనము ఒక ప్రోడక్ట్ని అమ్మడం లేదా కొనడం ద్వారా మనం బిజినెస్ అనేది రన్ చేస్తాం. దీంట్లో జస్ట్ సర్వీసులు యూజ్ చేసుకుంటూ మన ఖర్చుల్లో ఆదాయాన్ని వెతుక్కుంటాం మనం. ఇంకా మీరు ఒకసారి కస్టమర్ పోర్టల్ హెల్ప్ లైన్ అని ఉంది కదా, కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్లో ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మనకు 277 నెంబర్ది మన నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించింది ఉంటుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మన కంపెనీ యొక్క లీగాలిటీస్ అని కనిపిస్తాయి. ఒకసారి కంపెనీ యొక్క లీగాలిటీస్ కూడా చూస్తే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఉంది, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ ప్యాన్ ఉంది, ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ ఉంది, నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ సంబంధించింది ఆ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఐఎస్ఓ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్స్ కూడా లీగాలిటీస్ అనేది మనకు దీంట్లో చూడొచ్చు. సో ఈ కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్కి వస్తే, విజన్ అనేది ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ అనమాట. మనం ఎప్పుడైతే వర్క్ జరిగిన వెంటనే మనం ఏ విధంగా అయితే అమౌంట్ మన బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేకుంటే మన వ్యాలెట్లో వచ్చి చేరడం అనేది జరుగుతుంది. ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ అనమాట పూర్తిగా. ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపక అభివృద్ధి. మనము వృద్ధి చెందడంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా వృద్ధి చెందడానికి ఇది వ్యవస్థాపకంగా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ప్రతిదీ ఈ కామర్స్ బిజినెస్ జరుగుతుంది. సో ఈ విజన్ కూడా, మన నెక్స్ట్ మనీ యొక్క విజన్ కూడా ఈ కామర్స్ బిజినెస్ అనమాట. మిషన్ వచ్చేసి మన కంపెనీ యొక్క డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఈ 3 కాన్సెప్ట్లను మనం బేస్ చేసుకొని
ఈ నెక్స్ట్ మనీ యాప్ అనేది రూపొందించడం జరిగింది. వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, ఎందుకోసం నేను ఈ నెక్స్ట్ మనీలో జాయిన్ చేయాలి అని మనకు డౌట్ రావచ్చు. దానికోసం చూస్తే ఏ విధంగా ఉందంటే అదర్ వ్యాలెట్ యాప్కి నెక్స్ట్ మనీ యాప్కి మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అదర్ వ్యాలెట్ యాప్లో అంటే ఏ యాప్ అయినా సరే, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే, అందులో కండిషనల్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ మనీ యాప్లో లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ కండిషనల్ క్యాష్ బ్యాక్ అంటే మనకు 10% నుంచి 50% వరకు, అంటే అప్ టు 10% క్యాష్ బ్యాక్ అంటాడు. బట్ అది మళ్ళీ 50 రూపీస్ వరకే అని ఒక కండిషన్ ఉంటుంది. లేకుంటే మినిమం 2 మూవీ టికెట్స్ అని ఏదో ఒక చిన్న కండిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా గెట్ 2% క్యాష్ బ్యాక్ ఎవ్రీ రీఛార్జ్, అంటే కంపెనీ ఇచ్చిన ప్రతి దాంట్లో గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఆ క్యాష్ బ్యాక్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందు చూసాం. సో అదర్ వ్యాలెట్ యాప్స్ ఏ విధంగా ఉన్నాయంటే B2C మోడల్, బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. అంటే మనం ఎప్పుడు ఇక్కడ కస్టమర్ గానే ట్రీట్ చేస్తారు, మన అమౌంట్ సంపాదించుకోవడానికి రాదు. ఇక్కడ నెక్స్ట్ మనీ యాప్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ యాప్, సర్వీస్ యాప్ ఏంటంటే B2B మోడల్ అనమాట. B2B మీన్స్ బిజినెస్ టు బిజినెస్ అనమాట. మనము కంపెనీ బిజినెస్ చేసుకుంటుంది, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మనం కూడా బిజినెస్ చేసుకుని అమౌంట్ సంపాదించుకోవడానికి మనకు ఈ నెక్స్ట్ మనీ యాప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏ విధంగా జాయిన్ కావాలి, హౌ టు జాయిన్ నెక్స్ట్ మనీ, ఏ విధంగా మనం జాయిన్ కావాలనుకుంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం నెక్స్ట్ మనీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎవరైనా రెఫరల్ కోడ్ తీసుకొని మనం దాన్ని సైన్ అప్ కావచ్చు. బట్ మీరేం చేయండి అంటే ఖచ్చితంగా మీకు మీరే సైన్ అప్ అవ్వకుండా, ఎందుకంటే గ్రీన్ ఐడీస్, రెడ్ ఐడీస్ ఉంటాయి అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే సింపుల్ గా జాయిన్ అయ్యి వదిలేస్తున్నారు. దానివల్ల ఎవరైతే రెఫరల్ లింక్ ఇచ్చారో వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏంటంటే అన్ని రెడ్ ఐడీస్ ఉంటాయి. ఒకసారి సైన్ అప్ అయిన తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుంటే అది రెడ్ ఐడిగా ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అది గ్రీన్ ఐడిగా ఉంటుంది. గ్రీన్ ఐడిగా ఉంటేనే మనం అన్ని ఫీచర్స్ ని మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. అది ఒకసారి చూద్దాం. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఓన్లీ మన దాంట్లోనే లేదండి, ప్రతి ఒక్క దాంట్లో ఉంది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, పేటిఎం లో ఉంది, యూట్యూబ్ ప్రీమియం లో ఉంది, హాట్స్టార్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ప్రైమ్, ఉబర్, వీటన్నిటిలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే అమెజాన్ ప్రైమ్ లో ప్రతి సంవత్సరం 999 రూపాయలు కడతాం. అది దేనికి? కేవలం ఎంటర్టైన్మెంట్, కొత్త సినిమాలు చూడడానికి మాత్రమే. పేటిఎం లో 750 ఫర్ ఇయర్, అదేవిధంగా యూట్యూబ్ ప్రీమియం లో 129 ఫర్ మంత్, అంటే ఒక నెలకు 129 రూపాయలు కడతాం. ఎందుకోసం అంటే యాడ్స్ రాకుండా యూట్యూబ్ ని చూడడానికి మనం కడతాం. సో ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఉన్న వాటికి మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నప్పుడు, ఇప్పుడు దీనికి ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు ఉండొద్దు అంటే మనం ఇందులో అమౌంట్ అనేది సంపాదిస్తున్నాం అనమాట. ఒకవేళ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఆల్ బెనిఫిషియరీ థింగ్స్ అనేవి మనం నెక్స్ట్ మనీలో మనం పొందవచ్చు. అందులో ఎంత అంటే మనం 1500 తోటి జాయిన్ అవుతాం. ఇది ఫుల్లీ లీగల్ కాబట్టి జిఎస్టీ కూడా ఉంటుంది. 270 రూపీస్ అనేది జిఎస్టీ ఉంటుంది. ఇది ఫర్ లైఫ్ టైం ప్రీమియం బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. అంటే ఇది ఇయర్లీ, మంత్లీ, 6 months కాదు, లైఫ్ టైం అనమాట. ఒకసారి మనం ఇందులో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నామంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్ కూడా మనకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది వర్తిస్తుంది అనమాట. ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనం ఎంటైర్ లైఫ్ అనేది మనం హ్యాపీగా దీంట్లో ఉన్న సర్వీసెస్ అన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. సర్వీసెస్ బెనిఫిట్స్కి వస్తే ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మొత్తం 6 బెనిఫిట్స్ ఉన్నాయి. అది 1 by 1 మనం ఒకసారి చూసుకుంటే, రీఛార్జ్ పర్పస్ లో అంటే మొబైల్ రీఛార్జ్ అయినా కానీ, డిటిహెచ్ రీఛార్జ్ అయినా కానీ, వోచర్స్ అయినా కానీ, డేటా కార్డ్ రీఛార్జ్ అయినా కానీ, ఎక్కడైనా మనకు 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 1% మనం డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్స్ పాయింట్స్ యూజ్ చేస్తాం. అంటే టోటల్ గా 3% క్యాష్ బ్యాక్ అనేది మనం ఇక్కడ పొందుతాం. నెక్స్ట్ బుకింగ్ సెక్షన్ లోకి వస్తే బస్, ఫ్లైట్, హోటల్, వాట్ ఎవర్ ఇట్లా ఇందులో ఎందుకు బుక్ చేస్తే బస్ లో 3%, ఫ్లైట్ లో 2%, హోటల్లో 4% క్యాష్ బ్యాక్, అంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ అదే విధంగా ఎట్ ది సేమ్ టైం మనం రివార్డ్స్ పాయింట్స్ కూడా డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాపింగ్ లో, ఈ కామర్స్ లో చూస్తే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైంత్రా, జబాంగ్ అనే ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్ ఈ కామర్స్ లో 0.5 నుంచి 10% అప్ టు 10% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నో ఆర్పి యూజ్, అంటే రివార్డ్స్ పాయింట్స్ మనం యూజ్ చేయము. అదేవిధంగా ఈ రీఛార్జ్ కి సంబంధించింది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ రీఛార్జ్ ఏ విధంగా చేయాలి, దాంట్లో రివార్డ్స్ పాయింట్స్ ఏ విధంగా చూడాలో లైవ్ లో ఒకసారి చేయడం జరిగింది. మీరు కావాలంటే అది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ద గ్రేట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ షాపీ అనమాట. ఈ నెక్స్ట్ షాపీ అనేది నెక్స్ట్ ఈ కామర్స్ గా మార్చడం జరిగింది. జస్ట్ ఒక 2 days అయింది. ఇక్కడ మనము అప్ టు 70% రివార్డ్స్ పాయింట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 20% క్యాష్ బ్యాక్ అనేది కూడా పొందవచ్చు మనం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మర్చెంట్ పేమెంట్ అనమాట. మర్చెంట్ పేమెంట్ అనేది మనం ముందు నెక్స్ట్ చూస్తాం, ఈ వీడియోలోనే చూస్తాం. ఇక్కడ మనం 7.5% రివార్డ్స్ పాయింట్స్ ని యూజ్ చేస్తాం. బిల్ పేమెంట్స్ ఉన్నాయంటే ఈ బిల్ పేమెంట్స్ అనేది గవర్నమెంట్ బిల్స్ అనమాట.
కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, నెక్స్ట్ వాటర్ బిల్ కావచ్చు, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవన్నీ మన గవర్నమెంట్ కి సంబంధించిన బిల్స్ ఏవైనా యూజ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రాదు. ఎందుకంటే అది గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించింది కాబట్టి క్యాష్ బ్యాక్ రాదు. మనకు 25% అప్ టు 25% అనేది మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే యూజ్ యువర్ 1 to 70% రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ టు ఆల్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ ఎక్సెప్ట్ బిల్ పేమెంట్ అండ్ ఆఫర్స్ అండ్ టైఅప్ సెక్షన్. ఈ టైఅప్ సెక్షన్స్ లో మనము అంటే వీటన్నిటిలో ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కటిలో మనకు 1% నుంచి 70% వరకు కూడా మనము వీటి రివార్డ్స్ పాయింట్స్ ని మనం వినియోగించుకోవచ్చు. ఇందులో ఏ విధంగా మనము మన ఇఫ్ డూ యూ వాంట్ టు అన్లాక్ యువర్ లగ్జరీ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ ని లగ్జరీగా మార్చుకోవడానికి రెఫర్ అండ్ ఎర్న్. ఫస్ట్ రెఫర్ చేస్తేనే మనం ఎర్న్ చేస్తాము. అదొకసారి చూద్దాం. అకార్డింగ్ టు అవర్ కంపెన్సేషన్ ప్లాన్ ఏ విధంగా ఉందో ఒకసారి రెఫర్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం అమౌంట్ సంపాదించుకోవాలి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ రెఫరల్ ద్వారా ఏ విధంగా రెఫరల్ ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ లెవెల్ 1 లో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మీరున్నారు, మీ కింద ఒక 5 మెంబర్స్ ఇట్లా యాడ్ చేస్తే 5 మెంబర్స్ కి ఒక్కొక్క పర్సన్ నుంచి 300 చొప్పున 5 మెంబర్స్ కి 1500 రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద లెవెల్ 1. మనం చేయాల్సిన వర్క్ ఇంతే. ఈ వర్క్ తర్వాత ఈ ప్లాన్ మనకు ప్రతి ఒక్కరు వింటారు, మనం చెప్తాం అనమాట. 5 మెంబర్స్ కూడా చెప్పి మీరు కూడా 5 మెంబర్స్ జాయిన్ చేయండి అని చెప్తాము. సో అప్పుడు మనకు ఈ 5 ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన కింద 5 మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ దిస్ ఈస్ ద లెవెల్ 1, ఇక్కడ లెవెల్ 2 అనమాట. ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కొక్క పర్సన్ మళ్ళీ 5 మెంబర్స్ ని యాడ్ చేస్తారు. ఇది లెవెల్ 1 అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది లెవెల్ 2 అనమాట. ఈ లెవెల్ 2 లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెవెల్ 1 లో అయితే 300 రూపీస్ వస్తుంది. లెవెల్ 2 లో మళ్ళీ మనకు బెనిఫిట్ ఏంది, ఈ పైన ఉన్న పర్సన్ కి మళ్ళీ బెనిఫిట్ ఏంది అంటే ఈచ్ పర్సన్ నుంచి మనకు 30 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు లెవెల్స్ పర్సెంటేజ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది లెవెల్ ఒక్కొక్క లెవెల్ ను బట్టి ఎలా వస్తుందో చూద్దాం. లెవెల్ 1 లో 20% అంటే ఈచ్ క్యాండిడేట్ మీద 300 రావడం జరుగుతుంది. లెవెల్ 2 లో మనకు 2% చొప్పున ఈచ్ క్యాండిడేట్ మీద 30 రూపీస్ రావడం జరుగుతుంది. అదే విధంగా లెవెల్ 3 లో 45 రూపీస్ రావడం జరుగుతుంది. లెవెల్ 4 లో 60 రూపీస్ రావడం జరుగుతుంది. లెవెల్ 5 లో 75 రూపీస్ రావడం జరుగుతుంది. లెవెల్ 6 లో 90 రూపీస్ రావడం జరుగుతుంది. లెవెల్ 7 లో 105 రూపీస్, లెవెల్ 8 120, లెవెల్ 9 135, లెవెల్ 10 లో లెవెల్ 10 ఒక నిమిషం వస్తుంది. లెవెల్ 10 లో 150 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు టీమ్ సైజ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ ని మనం రెఫర్ చేస్తాం. అంటే 5 మెంబర్సే ఖచ్చితంగా ఉండాలని లేదు, ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. బట్ 5 ఎందుకు ఉండాలనేది మీకు నెక్స్ట్ అర్థం అవుతుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎందుకు ఫాలో కావాలి. సెకండ్ లెవెల్లో 25, థర్డ్ లెవెల్లో 125, ఫోర్త్ లెవెల్లో 625. అంటే దిస్ ఇస్ ద 5 ఫ్యాక్టోరియల్ సిస్టమ్ అనమాట. ఇది కంపెనీ ఈ స్ట్రక్చర్ ని అంటే ఈ సిస్టమ్ ని ఫాలో అయితే మనం ఏం బెనిఫిట్స్ పొందుతాం అనేది ఇప్పుడు చూద్దాం. అప్ టు 10th లెవెల్లో మనకు 146 కోట్లు అనేది జనరేట్ అవుతుంది మొత్తం అమౌంట్. సో ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ అనేది టోటల్ గా 178 కోట్లు అనమాట. అంటే ఇక్కడ 525, 125 ఈ స్ట్రక్చర్ ని పూర్తిగా మనం ఫాలో అవుతూ 100% కి 100% జరిగితే వరకు 178 కోట్లు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో మనకు సక్సెస్ రేషియో ఒకసారి చూస్తే 100% ఒకవేళ వర్క్ జరిగిందంటే 178 కోట్లు మనం సంపాదించుకుంటాం. బట్ మార్కెటింగ్ లో మనం ఖచ్చితంగా 100% మనం వర్క్ చేయొచ్చు, కానీ మన కింద ఉన్న వాళ్ళు వర్క్ చేస్తారని మన గ్యారంటీ లేదు. కాబట్టి 100% వర్క్ జరగకపోయినా ఈవెన్ 90% ఆఫ్ వర్క్ జరగకుండా 10% మాత్రం వర్క్ జరిగినా కూడా 17 crores 80 lakhs తీసుకోవచ్చు అనమాట. లేదు మనకు 90% కూడా జరగదు అనుకున్నప్పుడు 1% వర్క్ జరిగినా కూడా 1.78 crores అనేది మనం అమౌంట్ తీసుకోవచ్చు. లేదో 99.9% వర్క్ జరగదు అన్నప్పుడు 0.1% జరిగినా కూడా 17,80,000 అనేది మనం అమౌంట్ తీసుకోవడానికి, ఇందులో ఎర్న్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మనకు ఓన్లీ ఎర్న్ ఇన్కమ్ కాకుండా సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ అనేవి ఉంటాయి. అదొకసారి చూద్దాం. ఫస్ట్ సిల్వర్ రాయల్టీకి వస్తే సిల్వర్ రాయల్టీ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ మనం ఈ సిల్వర్ ప్లేస్ లో మనం ఉన్నాము. మన కింద లెవెల్ 1 లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ లో ఎవరో ఒకరు అంటే ఏదో ఒక లెగ్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెగ్ కింద 10 లెవెల్ వరకు వెళ్ళింది. ఈ విధంగా 10 లెవెల్ వరకు వెళ్ళిందంటే మనము సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అయినాం అనమాట. సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అయితే ఏమైతుందంటే
ఆఫ్టర్ 10th లెవెల్ అంటే ఆఫ్టర్ 10th లెవెల్‌లో 10వ లెవెల్ తర్వాత జరిగే ప్రతి అంటే ఎవరైతే యాడ్ అయితారో ఒక పర్సన్ యాడ్ అయితే మనకు 1% చొప్పున ₹15 అనేది రావడం జరుగుతుంది. ఎంతవరకు ఇది వస్తుందంటే మన కింద మళ్ళీ సిల్వర్ లీడర్ వచ్చేంత వరకు మాత్రమే ఇది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సిల్వర్ రాయల్టీ. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి లీడర్‌షిప్ రాయల్టీ. లీడర్‌షిప్ రాయల్టీ అంటే ఇది పెద్ద గొప్ప విషయం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే లీడర్‌షిప్ రాయల్టీ అంటే మనకు సిస్టమ్ ఫాలో కావాలన్నమాట. ఒక పర్సన్ 5 మెంబర్స్‌ని జాయిన్ చేసిన తర్వాత ఒక నెక్స్ట్ సెకండ్ లెవెల్‌లో కూడా 5 అంటే 5+25 కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయితే విత్ సిల్వర్ రాయల్టీతో వస్తే మనము లీడర్‌షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఇది రాత్రి పడుకున్నాక మనకు నిద్రలో వచ్చే ఆదాయం అన్నమాట. రాత్రి 2-3 గంటలకు ఆ టైంలో మనకు ఆదాయం రావడం జరుగుతుంది. ఆఫ్టర్ బికమ్ సిల్వర్ హెల్ప్ యువర్ ఎనీ 5 డైరెక్ట్ టు మేక్ దేర్ 5-5 డైరెక్ట్. ఈ విధంగా 5-5 డైరెక్ట్ చేస్తే యూ విల్ గెట్ 10% ఆఫ్ ద డైరెక్ట్ మెంబర్స్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్ అండ్ డిఫరెన్షియల్. అంటే నైట్ మనకు ఈ పర్సన్స్‌కి సంబంధించి 10% ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది లీడర్‌షిప్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ చూద్దాం నెక్స్ట్. గోల్డ్ రాయల్టీ అన్నమాట. గోల్డ్ రాయల్టీ అంటే ఇక్కడ గోల్డ్ ప్లేస్‌లో మనం ఉన్నట్టు అంటే గోల్డ్ కింద ఉన్న అంటే మన కింద ఉన్న 5 మెంబర్స్ మనం ఉంటారు కదా! ఆ 5 మెంబర్స్ అనేది సిల్వర్ రాయల్టీ ఉండాలండి. అంటే మన కింద ఉన్న డైరెక్ట్ 5 మెంబర్స్ సిల్వర్ అయి ఉండాలి. సిల్వర్ అయితే ఆఫ్టర్ 10th లెవెల్‌లో జరిగే ఇంకా వచ్చే ప్రతి ఒక్క ఇన్కమ్ పైన అంటే ఒక ఐడీ పైన 2% చొప్పున ₹30 అనేది మన కింద మళ్ళీ గోల్డ్ రాయల్టీ వచ్చేంత వరకు మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైమండ్ రాయల్టీ అన్నమాట. ఈ డైమండ్ రాయల్టీ అంటే కూడా ఇప్పుడు మనం డైమండ్ కావాలంటే మన లెగ్స్ ఇప్పుడు 5 లెగ్స్ ఉన్నాయి కదా! 10 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ 10 లెవెల్స్‌లో అంటే ఏ లెవెల్‌లో ఎక్కడైనా మనకు అంటే ఖచ్చితంగా మన కిందనే డైమండ్ ఉండాలన్న గోల్డ్ ఉండాలని ఏం లేదు. ఏదో ఒక లెవెల్‌లో లెవెల్ 1లో, లెవెల్ 2లో ఇట్లా ఏ విధంగా ఏదో ఒక లెవెల్‌లో గోల్డ్ అయిందంటే మనకు డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాము. అప్పుడు మనము కంపెనీ నుంచి 3% చొప్పున ₹45 అనేది జరుగుతుంది. ఆఫ్టర్ 10th లెవెల్ అన్నమాట. ఇది ఆఫ్టర్ 10th లెవెల్ ఇన్కమ్ మాత్రమే. అంటే మన కింద గోల్డ్ వచ్చేంత వరకు డైమండ్ వచ్చేంత వరకు మనము ఈ డైమండ్ రాయల్టీని తీసుకుంటాం అన్నమాట. ఇప్పటికి మన దగ్గర మొత్తం 10-15 మెంబర్స్ డైమండ్స్ ఉన్నారన్నమాట. సో, సిల్వర్స్ అయితే ఒక 10,000 నుంచి 20,000 మంది వరకు సిల్వర్స్ ఉన్నారు. గోల్డ్ రాయల్టీ పొందిన వాళ్ళు ఇప్పటికి 62 మెంబర్స్ ఉన్నారు ఈ రోజు వరకు. సో, ఈ విధంగా చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. ఈ ఈ విధంగా మనం ఈ నెక్స్ట్ మనీని మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ లెవెల్‌లో మనం చాలా డైమండ్స్ కూడా పొందే అవకాశాలున్నాయి. ఇంకా వన్ అండ్ ఓన్లీ నెక్స్ట్ వచ్చే రాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ రాయల్టీ. క్రౌన్ డైమండ్ రాయల్టీ. దిస్ ఈస్ ద అల్టిమేట్ లాస్ట్ రాయల్టీ అన్నమాట. ఒక్కసారి ఇందులోకి క్రౌన్ డైమండ్ రాయల్టీలోకి ఎలిజిబుల్ అయినామంటే కంపెనీ టర్నోవర్‌లో 1% చొప్పున మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద లాస్ట్. దిస్ ఈస్ జస్ట్ లైక్ పెన్షనర్స్ అనుకోవాలి. అంటే మనం ఎక్కడ వర్క్ చేసినా చేయకపోయినా కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద లాస్ట్ ఇన్కమ్ అన్నమాట ఇందులో. దీంట్లో ఇంకా లెవెల్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ ఇన్కమ్ అనేది వెరీ ఎక్సలెంట్ ఇన్కమ్ అన్నమాట ఎందులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎక్కడ మనకి రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఉండదు. రీపర్చేజ్ ఇన్కమ్ మీన్స్ మనం ఉన్నాము ఇప్పుడు మన కింద ఉన్న లెవెల్స్‌లో ఎవరో ఒకరు 10th లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రీచార్జ్ చేసుకుంటే మనకు అతనికి వచ్చే క్యాష్ బ్యాక్‌తో పాటు అతనికి వచ్చిన క్యాష్ బ్యాక్‌లో 25% ఆఫ్ క్యాష్ బ్యాక్‌ని ఏం చేస్తున్నాడంటే ఈ 10 లెవెల్‌కి మన పైన ఉన్న 10 లెవెల్‌కి పంచడం జరుగుతుంది. అంటే నువ్వు రీచార్జ్ చేసుకుంటే నీకు బెనిఫిట్స్ ఉన్నాయి. నీ కింద వాళ్ళు రీచార్జ్ చేసుకుంటే కూడా నీతో పాటు నీ పైన ఉన్న 10 లెవెల్‌లకు కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ ద రీపర్చేజ్ ఇన్కమ్. దీన్ని ఒకసారి సింపుల్‌గా ఎగ్జాంపుల్‌లో మనం ఒకసారి చూస్తే అండర్‌స్టాండ్ రీపర్చేజ్ ఇన్కమ్ త్రూ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒకవేళ ఎవరైనా ఒకరు ₹100 స్పెండ్ చేసి ఒక బస్ టికెట్ కొంటే ఫస్ట్ మనకు 2% రివర్స్ పాయింట్స్ యూజ్ చేస్తాం కదా బస్‌లో. అంటే ₹20 లెస్ అవుతుంది. తర్వాత క్యాష్ బ్యాక్ అనేది ₹40 వస్తుంది. అంటే ఇక్కడ 4% క్యాష్ బ్యాక్ కాబట్టి ₹40 వస్తుంది. సో, 40, 20, 60 లెస్ అయితే మనం ఫైనల్‌గా 940 తోటి మనం టికెట్ బుక్ చేసుకుంటాం. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? ₹40 అనేది వస్తుంది. ₹40లో 25% ఆఫ్ క్యాష్ బ్యాక్ అంటే ₹10 అన్నమాట. ఈ ₹10ని ఈక్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అబోవ్ 10 లెవెల్స్ అన్నమాట. డివైడెడ్ బై 10 తీసుకుంటే ₹1 అవుతుంది. ఈ ₹1 అనేది మన పై లెవెల్‌లో ఉన్న 10 లెవెల్ వరకు ఒక్కొక్క రూపాయిని అందరికీ పంచుతుందన్నమాట. ఇతనికి వచ్చే ఆదాయంతో పాటు మళ్ళీ పై లెవెల్‌లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ
రూ. 10 క్యాష్ బ్యాక్ ఉంటే అది ఎంత అవుతుందంటే 2.5 రూపీస్ అవుతుంది అనమాట, 2.5 అవుతుంది. ప్రతి ఒక్కరికి 25 ఎన్పి అనేది ప్రతి లెవెల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మన టీమ్ లెవెల్ సైజ్ గిట్లా 1,00,000 టీమ్ సైజ్ ఉంటే జస్ట్ 0.25 పైసా ఉన్నా కూడా, ఒక రోజులో 0.25 పైసా ఉన్నా కూడా మనకు పర్ డేలో మనము 25,000 పొటెన్షియల్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది పొందవచ్చు అనమాట. అంటే టీమ్ సైజ్ పెరిగే కొద్దీ అది పైసల్లో ఉన్నది వేలల్లో లక్షల్లో కూడా అవుతూ మనం ఈ అమౌంట్ని సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు మనం సంపాదించడంతో పాటు మన కంపెనీ ప్రొవైడ్ చేసింది ఏంటంటే టూర్ ఆఫర్ ప్రొవైడ్ చేసింది. ఆ టూర్ ఆఫర్ ఏ విధంగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనే దానికి ఒకసారి చూస్తే మనం ఇక్కడ మనము లెవెల్ 1లో 5+25 అనేది మనం లెవెల్ 1లో ఇట్లా కంప్లీట్ చేస్తే విత్ ఇన్ 30 డేస్లో 1 మంత్ లోపల ఇట్లా ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి. లేదంటే మన కింద 5 మెంబర్స్ ఉండాలి, వాళ్ళ కింద మళ్ళీ 5 మెంబర్స్, అంటే లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేసుకుంటే మనం గోవా టూర్ కి ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ లేదు నేను దీన్ని కంప్లీట్ చేయలేను, ఇంకా నాకేమైనా ఛాన్స్ ఉందా అనుకుంటే 90 డేస్లో 5+25+125 లెవెల్స్ అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ని ఇట్లా మనం ఒకవేళ కంప్లీట్ చేస్తే మనకు దుబాయ్ అంటే ఇంటర్నేషనల్ టూర్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాము. సో ప్రతి ఒక్కరూ మనము దీనికి రీచ్ కాకపోతే చాలా కంపెనీల్లో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క కంపెనీలో టార్గెట్స్ అనేది ఉంటాయి. దాంట్లో 3 మంత్స్ టార్గెట్ పెట్టిన తర్వాత కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి 3 మంత్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో అట్లా కాకుండా మన సీఎండి గారి యొక్క వర్షన్ లో ఏం చేశారంటే ప్రతి ఒక్కరూ టూర్ కి ఎలిజిబుల్ కావాలన్న ఉద్దేశంతో లైఫ్ టైంలో మీరు యాప్ యూజ్ చేస్తున్న లైఫ్ టైంలో 525, 125, 625 ఈ 4 లెవెల్స్ ఇట్లా మీరు కంప్లీట్ చేస్తే లైఫ్ టైంలో ఎప్పుడైనా ఇంటర్నేషనల్ టూర్ కి, దుబాయ్ టూర్ కి, లేదంటే మలేషియా టూర్ కి మనం ఎలిజిబుల్ అవుతాము. దీంట్లో ఇంకా మనకు గ్రేట్ ఇన్కమ్ వచ్చేసి నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ లో ఏ విధంగా ఉంటుందంటే పే మర్చెంట్ వయా నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లో ఏ విధంగా క్యూఆర్ కోడ్ తో మనం అమౌంట్ పే చేస్తామో దీంట్లో కూడా నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ తోటి అమౌంట్ చేస్తాం. యూజ్ మినిమం 7.5 రివార్డ్స్ పాయింట్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్స్. అంటే ఒక 1000 రూపాయలు మనం యూజ్ చేస్తున్నాం అంటే 75 రూపాయలు అనేది మనకు లెస్ అవుతుంది. సేవ్ యువర్ మనీ బై పేయింగ్ ఎనీవేర్. ఎక్కడైనా మనం కూడా మన మనీని సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నెక్స్ట్ మనీ గురించి మర్చెంట్ గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దేవ్ మెడికల్ షాప్ అనేది ఉంది నరోడాలో. ఇది మెడికల్ షాప్ అన్నమాట. ఈ మెడికల్ షాప్ కి క్రియేటెడ్ బై గౌరవ్ అన్నమాట. ఈ గౌరవ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే తన క్యూఆర్ కోడ్, గౌరవ్ యొక్క క్యూఆర్ కోడ్ ను ఇక్కడ దేవ్ మెడికల్ షాప్ లో ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దేవ్ మెడికల్ షాప్ లో ఏం చేసిందంటే గౌరవ్ అనే వ్యక్తి తన క్యూఆర్ కోడ్ ని ఇచ్చిండు. క్రైటీరియా ఎట్లా ఇచ్చిందంటే మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ మనీ యూజర్స్ కి 10% అనేది డిస్కౌంట్ ఇస్తేనే మా నెక్స్ట్ మనీ యూజర్స్ మీ షాప్ కి వస్తారు, మీ మెడికల్ షాప్ కి రావడం జరుగుతుంది. అప్పుడు షాప్ అతనికి బెనిఫిట్ ఏంది అంటే యూజర్స్ అనేది ఎక్కువ మంది పెరుగుతారు, అంటే గిరాక్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ షాప్ అతను మంచి బెనిఫిట్ పొందుతాడు. ఇప్పుడు మనకు ఒకసారి రాహుల్ అనే నెక్స్ట్ మనీ యూజర్ అంటే నెక్స్ట్ మనీ మెంబర్ ఏం చేసిందంటే ఈ మెడికల్ షాప్ కి వచ్చి 1000 రూపీస్ కి సంబంధించి మెడికల్ బిల్ చేసిన అనమాట. అంటే మెడిసిన్స్ తీసుకున్నాడు, 1000 రూపీస్ చేసుకున్నాడు. బట్ ఇతను ఎంత పే చేయాలి అంటే 7.5% రివార్డ్స్ పాయింట్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి అతను 925 రూపీస్ మాత్రము పే చేస్తాడు అనమాట. అంటే ఈ రాహుల్ ఎంత పే చేస్తాడు, 925 రూపాయలు చేస్తాడు. బట్ మనకు దేవ్ మెడికల్ కి 10% డిస్కౌంట్ ఉంది కాబట్టి అప్పుడు 900 రూపాయలు మాత్రమే దేవ్ మెడికల్ కి వెళ్తాము. బట్ మరి ఎక్కడ మిగతా 25 రూపీస్ ఎక్కడికి వెళ్తున్నాయి అనే ఒక విషయానికి వస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది 25 రూపీస్ ఎక్కడ అవుతున్నాయి అంటే 1% ఏమో గౌరవ్కి వెళ్తుంది. గౌరవ్ మీన్స్ ఇక్కడ మనకు ఎవరైతే దానికి ఇచ్చాడో మెడికల్ షాప్ కి ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఇచ్చిన వ్యక్తి గౌరవ్ అనమాట. ఆ గౌరవ్ కి ఏమవుతుందంటే 10 రూపీస్ అనేది వెళ్తుంది. ఇంకా మిగతా 15 రూపీస్ ఈ విధంగా డివైడ్ అవుతుంది. 5 రూపీస్ ఏమో రాహుల్ అనే వ్యక్తి కొన్నాడు కాబట్టి అతని పై లెవెల్ కి అంటే 10 లెవెల్లకి 5 రూపాయలు అనేది పంచడం జరుగుతుంది. నెక్స్ట్ గౌరవ్ క్యూఆర్ కోడ్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ క్యూఆర్ కోడ్ ఇచ్చిన వ్యక్తి పై లెవెల్స్ కూడా అంటే ఇక్కడ కొన్న వ్యక్తికి ప్లస్ క్యూఆర్ కోడ్ ఇచ్చిన వ్యక్తికి కూడా బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. ఇంకొక 5 రూపీస్ మాత్రం కంపెనీకి వెళ్తుంది. అంటే జస్ట్ కేవలం 0.5% బెనిఫిట్ పొందుతూ మిగతాది మొత్తం మన టీం మెంబర్స్ కి ఇస్తూ మన టీం ని
మనీ సంపాదించుకోవడానికి ఎంతో ప్రోత్సహిస్తుంది కంపెనీ. కాబట్టి వెరీ థ్యాంక్స్ టు నెక్స్ట్ మనీ టీమ్. సో ఇందులో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏ విధంగా ఉందంటే ఇన్స్టంట్ మనీ. అంటే ఎంబడే ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా సరే, ప్రైవేట్ సెక్టార్‌లో అయినా సరే ఏదైనా వర్క్ జరిగితే ఖచ్చితంగా నెల రోజుల తర్వాతనే మనకు సాలరీ రావడం జరుగుతుంది. బట్ ఇందులో అలా కాదు. ఇన్స్టంట్ మనీ మనం వర్క్ జరిగిన వితిన్ సెకండ్స్‌లో అమౌంట్ రావడం జరుగుతుంది. సో నో సేల్, నో పర్చేజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఏ వస్తువు అమ్మాల్సిన అవసరం లేదు. ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ మీ ఖర్చుల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. గ్రోత్ లెవెల్ ఇన్కమ్. ఎక్కడైనా సరే లెవెల్ పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. బట్ మన నెక్స్ట్ మనీలో వన్ అండ్ ఓన్లీ నెక్స్ట్ మనీలో ఇన్కమ్ అనేది లెవెల్ టు లెవెల్ పెరుగుతుంది అనమాట. లీగల్ ఫాలో గైడ్ లైన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే ప్రతి ఒక్క లీగల్ గా ఉన్న ప్రతి క్రైటీరియాను ఫాలో అవుతుంది అనమాట మన నెక్స్ట్ మనీ. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. అంటే ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టినా లేకపోతే ఒక బిజినెస్ తీసుకున్నా మనం ఏం చేస్తామంటే మనం ముందు తరాలకు కూడా అందియాలని చూస్తాం. అంటే నా కొడుకు, నా పిల్లలు, నా మనవాళ్ళు ఏ విధంగా కష్టపడకుండా మనం సంపాదించాలని ఏ విధంగా అనుకుంటామో అదే విధంగా నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అన్నమాట. మనము దీంట్లో నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ నామినీ ఫెసిలిటీ గురించి కూడా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఈ వీడియో చివరిలో వరకు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ నామినీ ఫెసిలిటీ. నామినీ ఫెసిలిటీ ఉంటుంది. నామినీ ఫెసిలిటీ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంటే నామినీ ఫెసిలిటీ అంటే సింపుల్. మనకేమైనా జరిగినా కూడా ఆ నామినీ మనం మన యొక్క ఈ యొక్క మనీ ఎర్న్ చేసిన మొత్తాన్ని మనం అంటే మొత్తం ఆదాయాన్ని కూడా అతనికి అందడం జరుగుతుంది. అది అందరికి తెలిసిందే. బట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే వర్క్ చేసుకోవచ్చు. ఎవరి కింద మనం పని చేయాల్సిన అవసరం లేదు. మనం బాస్ అన్నమాట. దీనికి యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్. అంటే దీంట్లో జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనీని ఎర్న్ చేసుకోవాలనేది ఇందులో మనకు ఈ జూమ్ మీటింగ్ లో చెప్తారు. నెక్స్ట్ నో రిస్క్, నో లయబిలిటీ. ఎలాంటి రిస్క్ అనేది లేదు, ఎలాంటి లయబిలిటీస్ అనేవి లేవు. ఇక్కడ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. తొందరగా మనీ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలంటే డ్రీమ్ బిగ్, సెట్ గోల్స్, టేక్ యాక్షన్. అంటే మనము ఏదైనా కలగంటే అది చాలా పెద్దగా ఉండాలి. దానికి ఏం చేయాలంటే మనం గోల్స్ ని షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత టేక్ యాక్షన్. పని చేయడానికి మనం సుముఖత వ్యక్తం చేయాలి. చేస్తేనే మనకు అనేది మనం సంపాదించడం మొదలవుతుంది. బిజినెస్ లో అయినా సరే, లైఫ్ లో అయినా సరే, ఏదైనా సరే ఒక ఆర్డర్ లో వెళ్తేనే మనము దీన్ని సక్సెస్ అవుతాం. ఫస్ట్ లెర్న్ చేయాలి. తర్వాత టీచ్, హెల్ప్, డూప్లికేట్ అన్నమాట. మనం సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత టీచ్ చేయాలి. టీచ్ చేసిన తర్వాత మన టీం మెంబర్కి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసిన తర్వాత దాన్ని మొత్తం డూప్లికేట్ చేయాలన్నమాట. మనం చెప్పిందే మళ్ళీ మన టీం మెంబర్స్ తోటి చెప్పిస్తూ ఈ విధంగా మనం రొటేట్ అవుతూ ఉంటే మనం నెక్స్ట్ మనీలో తొందరగా మనం అవుతాం. అయితే ఫస్ట్ మనం ఈ ప్లాన్ విన్నప్పుడే మనం అప్గ్రేడ్ కావాలి. తర్వాత ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ ని అప్గ్రేడ్ చేయాలి. లేదా గోవా టూర్ కి ఎలిజిబుల్ కావాలి. సిల్వర్ రాయల్టీ పొందాలి. ఫారెన్ టూర్ ను పొందాలి. గోల్డ్ రాయల్టీ కావాలి. రిపీట్ సేమ్ ఇన్ యువర్ టీమ్ విత్ లీడర్. అంటే ఒక లీడర్, నాయకుడు అనేవాడు గెలిచేవాడే నాయకుడు కాదు, గెలిపించేవాడే నాయకుడు అని మనం సినిమా డైలాగ్ ఉంది కదా. సో దా విధంగా మన టీం ని మనం గెలిపిస్తూ పోతేనే మనం ఈజీగా అచీవ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ మనకు నామినీ ఫెసిలిటీ గురించి చెప్పాను కదా. రీసెంట్ గా అశోక్ అనే వ్యక్తి ఢిల్లీలో నెక్స్ట్ మనీ యూజర్ ఉన్నాడు. అతను నామినీ వాళ్ళ భార్య పేరు పెట్టేసి అతనికి క్యాన్సర్ వచ్చి చనిపోవడంతో అతని యొక్క టీమ్ అంటే అతని యొక్క నెక్స్ట్ మనీ మొత్తం ఇప్పుడు అతని భార్య తీసుకోవడం జరిగింది. అందులో నామినీ ఫెసిలిటీ ఉండడం వల్ల ఆమెకు భర్త చనిపోయినాక కూడా మళ్ళీ ఏమైందంటే మనకు ఆమెకు అమౌంట్ రావడం జరిగింది. ఇప్పుడు తను నెలకు 1,00,000 నుంచి 2,00,000 వరకు అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది గొప్ప విషయం అని మనం తెలుసుకోవాలి ఇందులో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టోటల్ గా మన చేతిలో ఉంది. మనం 1,770 రూపాయలు పెట్టి మనం సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతాం అనేది మన చేతిలో ఉంది. మనం 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్తే సక్సెస్ అవుతాం, ఏ మార్గంలో వెళ్ళకుంటే సక్సెస్ అవుతాం అనే విషయాన్ని మనమే తెలుసుకొని ముందుకు వెళ్తే మనం ఇందులో సక్సెస్ అవుతాం. సో ప్రతి ఒక్కరు ప్లాన్ విన్న తర్వాత దీనిలో జాయిన్ అయ్యి తొందరగా అమౌంట్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫేస్బుక్ లో కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ పేజ్ ఉంటుంది. అక్కడ కూడా మీరు విజిట్ చేసి దీని యొక్క అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ టు ఈ విషయాన్ని మొత్తం ఇంత ఓపికతోటి విన్నందుకు వెరీ మచ్ థ్యాంక్స్. ఒకవేళ ఏ విధంగా జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఏమేమి డీటెయిల్స్ పంపించాలో అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసి ఆ విషయాలు మాకు పంపిస్తే మేము మిమ్మల్ని జాయిన్ చేస్తాం. ముఖ్యంగా ఈ పీపీటీస్ ని ప్రిపేర్ చేసిన గోల్డ్ స్టార్ రాము సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.